హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోన చినుకు పడట్లేదు, ఎండ విరగ కాస్తుంది. మబ్బుగా ఉన్నా కూడా మేఘాలు కరుణించట్లేదు, వర్షించట్లేదు. ఈదురు గాలులు వీస్తున్నాయి, బలమైన వేడి గాలులు వీడుస్తున్నాయి, వడగాడ్పులు వీస్తూ ఉన్నాయి. ఏంటి విచిత్ర పరిస్థితి? అసలు ఈ సీజన్లోన కుంభవృష్టి కురవాలి, కుండ పోతగా వర్షం కురవాలి, రైతులందరూ కూడా పొలం పనుల్లోనే బిజీగా మారిపోవాలి. అలాంటిది ఇప్పుడు రైతులు కాలు బారలా చాపుకొని ఆకాశం వైపు చాలా దిగాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ కూడా తెలంగాణలోన పరిస్థితి చాలా దారుణంగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఏం కథ? ఈ వర్షాభావం వల్ల ఏ రంగాలపైన ఈ ప్రభావం పడుతోంది? వర్షాలు రావట్లేదంటే కనుక కేవలం రైతులు మాత్రమే ఇబ్బంది పడాలన్నా? మళ్ళీ ఏం కథ అనేది ఇవాళ వీడియోలోన. అంటే వీటన్నిటికీ కూడా మళ్ళీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నట్టు ఎల్నినో ప్రభావమే. చాలామంది నమ్మలేదు మొదట్లోన. ఇదేంటిది, మనం అందరం ఎల్నినో అనుకుంటూ ఉన్నాం, కానీ కుంభవృష్టి కురుస్తోంది కదా, వర్షాలు వస్తున్నాయి కదా, నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి కదా, ఎక్కడుంది ఎల్నినో? ఊరికే మాటల్లో ఉంది అంతే. వీళ్ళ మాటల్లో కరువు ఉంది, వీళ్ళ మాటల్లో వానలు రావన్నటువంటిది, కానీ అవి వచ్చేస్తున్నాయి, ప్రకృతి తన పని తాను చేసుకుపోతోంది అని చాలామంది అంటున్నా కూడా ఓకే, ఒకవేళ అలా జరిగితే అందరూ సంతోషించే వాళ్ళే, అంతకంటే ఆనందకరమైన విషయం మరొకటి ఉండదు. కానీ పరిస్థితి అలా లేదు. మనం అర్థం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. ఈ సంవత్సరం మనకు వర్షపాతం ఖచ్చితంగా తక్కువ ఉండబోతోంది. ఇప్పటికే మనకు అందరికీ అర్థమైపోయింది. ఒక్కసారి మనం పల్లెల్లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. విత్తనాలు మూట అలాగే పెట్టుకుని కూర్చున్నారు, ఎరువులు మూట పక్కన పెట్టుకుని కూర్చున్నారు, అంత దున్ని రెడీ చేసి పెట్టుకున్నారు, కానీ ఏం చేయడానికి వీల్లేదు. వర్షం సజావుగా కురిస్తే కదా విత్తడానికి. కొన్ని చోట్ల అత్యుత్సాహంతో పడిన 4 చినుకులకే అత్యుత్సాహంతో వాళ్ళు 6 ప్యాకెట్లు తెచ్చి విత్తనాలు విత్తినా కూడా ఒక ప్రాంతంలోన అదంతా కూడా మొలకెత్తలేదని మళ్ళీ దాన్ని దున్నేసి ఇంకొక 6 ప్యాకెట్లు విత్తినారు. అప్పటికి కూడా అవి మొలకెత్తలేదు. విత్తనాలు విత్తుతున్నారు, అవి మొలకెత్తట్లేదు. విత్తనం మొలకెత్తాలి అంటే నీరు రావాలి. వెనకట్ల మనకు ఒక సామెత ఉంది, నారు పోసిన వాడు నీరు పోయడా అని. ఇక్కడ మనం నారు పోస్తున్నా కూడా వాడు నీరు పోయట్లేదు. మనం ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి పోయాల్సి వస్తుంది, బకెట్లో నీళ్లు తెచ్చి. మనం ఎప్పుడైనా చూసామండి, వరి నారు పోసుకున్న తర్వాత బకెట్లలోనో ట్రాక్టర్లలోనో నీళ్లు తెచ్చి పోసేటువంటి సందర్భాలు మనం చూసామా? అద్భుతమైన వర్షాలు రావాలి కదా, వరికి కావాల్సిందే నీరు లేకపోతే వరి పంట ఉరి పంటగా మారిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఇది నిజంగా మనం అందరం ఆలోచించదగ్గ విషయం. కేవలం ఒక రైతులే కాదండి, మనం కూడా నగరవాసులు కావచ్చు, మనుషులు సాధారణ జీవనంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాము, ఇరాను అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే కనుక చమురు పైన ప్రభావం పడుతోంది, హార్మోజ్ జలసంధిని మళ్ళీ మూసేశారు, పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, అది ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఇరాన్లో యుద్ధం జరగడం కాదు నాయన. మన దేశంలో వర్షాలు కురవకపోయినా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కరువు వస్తుంది. ఎన్ని సందర్భంలో మనకు కరువు రాలేదు? అసలు పూర్వకాలంలో కరువు పరిస్థితులు అయితే కనుక ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ లాంటి ప్రాంతాల్లోన గంజి కరువు అని వచ్చింది. అంటే గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్నం దొరక్క గంజి ఏర్పాటు చేశారు. కలో గంజో తాగుతూ బతికిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఆ దుర్దినాలని మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ అంతటి దుర్దినం రాకపోవచ్చు, మళ్ళీ గంజి కేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి సందర్భం రాకపోవచ్చు, కానీ కష్టకాలం అయితే ఉంది. ఏమిటి ఆ కష్టకాలం? ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి? వర్షం రాకపోవడం వల్ల, వర్షలేమి వల్ల ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా తెలంగాణలోన వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేటువంటిది ఇవాళ మనం పక్కాగా వివరణాత్మకంగా చూద్దామంట. సో దిస్ ఈజ్ ది పోస్టర్. సో చినుకు జాడ కనిపించట్లేదు, రైతన్నలు మాత్రం హాహాకారంతో చెలరేగిపోతూ ఉన్నారు. తెలంగాణలోన 20 జిల్లాల్లోన తీవ్ర వర్షాభావం మనకు కనిపిస్తుంది. అంటే 20 జిల్లాల్లోన మనకు వర్షాలు రావట్లేదు. వర్షం అభావం అంటే లేకుండా పోవడం, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, చినుకు రావట్లేదు. ఇప్పటిదాకా 38% మాత్రమే సాగు చేశారు. 100% సాగులోన ఇప్పుడు మనకు కేవలం 38% మాత్రమే కల్టివేట్లోనే ఉంది. ఇంకా మిగిలిన భూమి మాత్రం సాగుకు సిద్ధంగా ఉన్నా కూడా సాగు చేసే పరిస్థితుల్లో లేదు. వరి సాగు తీసుకుంటే ఇంకా అన్యాయం, 6.4% మాత్రమే ఇప్పుడు వరి సాగు చేస్తూ ఉన్నారు.
అంటే నీటి కొరత అనేటువంటిది అంత తీవ్రంగా ఉంది. సగానికి పైగా పడిపోయింది వరి సాగు అంటే ఇప్పుడు 100 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని అనుకుంటే ప్రతి సీజన్లో 50 ఎకరాల్లో కూడా వరి సాగు చేయడం కష్టమైపోతుంది. అంత ఇబ్బందికరంగా మారిపోయింది. ఇవి లెక్కలు చెప్తున్నాయి మనం ఊరికే మాట్లాడడం కాదు, లెక్కలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీకు స్పష్టంగా నేను వివరించి చెప్తూ ఉన్నాను. రాష్ట్రంలో సాధారణ సాగు ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్స్ ఆర్ టెల్లింగ్ ది ట్రూత్, నాట్ ది వర్డ్స్. మనం మాట్లాడుకోవడం కాదు, సుఖమోగా చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని భయపెట్టడానికో లేకుంటే ఇదేంటిది ఇట్లా మాట్లాడుతున్నారు మీకు ఇబ్బంది అంటే, రైతులకు ఇబ్బంది అయితే వర్షం రాకపోతే మీరు ఇలాగే మాట్లాడతారా అంటే కాదండి, అలా కాదు. ఇక్కడ సంఖ్యలు చెప్తున్నాయి, స్టాటిస్టికల్ డేటా టెల్లింగ్ ది ట్రూత్. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో సాధారణ సాగు 1.34 కోట్ల ఎకరాలు. అంటే సాధారణంగా వర్షాకాలంలోన నైరుతి ఋతుపవనాలు వచ్చాక సాగు చేయాల్సింది ఎన్ని అంటే 1.34 కోట్ల ఎకరాలు సాగు చేయాల్సి ఉంటే ఇప్పటిదాకా విత్తుపడింది ఎంత? 55.31 లక్షల ఎకరాల్లో మాత్రమే. అంటే సగం సాగు, సగానికి పైగా పడిపోయింది. ఓన్లీ హాఫ్ పోర్షన్ ఓన్లీ సిద్ధమైపోయింది కల్టివేటుకు. సూర్యాపేట జిల్లా తీసుకుంటే ఒక రైతు ఆవేదన, అతను నీళ్లు పడలేదని ఒక పొలంలో, అంటే సూర్యాపేట జిల్లాలో ఒక గ్రామ రైతు, అతను ఏం చేశాడు, 180 బోర్లు వేయించారు. చూసారా మీరు? 1 కాదు 2 కాదు, 180 బోర్లు వేయిస్తే 60 బోర్లోనే నీళ్లు పడ్డాయి, మిగిలినంతా పడలేదు. వృథా ప్రయాసగా మారిపోయింది. మళ్ళీ ఆ రైతు ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, పాతాళగంగ కోసం అతను ఎంతగా పరితపిస్తున్నాడు, పొలానికి నీరు రావాలని పైసలు ఎక్కడి నుంచి తెచ్చింటారు, ఎవరి దగ్గర అప్పు చేసింటారు, ఆ అప్పుకు మిత్తి కట్టేవాడేవాడు, పంటలు పండాలని ఎదురు చూస్తూ ఉన్న రైతు ఇట్లా నాశనమైపోతూ ఉన్నారు కదా, మళ్ళీ దెబ్బతినిపోతున్నారు కదా, ఆర్థికంగా ఘోరంగా దెబ్బతింటున్నారు. ఆ దృశ్యం నగ్నంగా ఉద్విగ్నంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అది మనం చూడాలి ఇక్కడ. సో సూర్యాపేట జిల్లాలోని ఓ పల్లెటూరులో ఓ రైతు 180 బోర్లు వేస్తే 60 బోర్లలో నీళ్లు పడ్డాయి, మిగిలిన వాటిలో నీళ్లు పడలేదు. అలాగే హైదరాబాద్లోనూ భూగర్భ జలాలు, పోన్లే పొలాల్లో శివారు ప్రాంతాల్లో పల్లెల్లోనూ వర్షాలు పడలేదు, వర్షాభావం అనుకుంటే వాట్ అబౌట్ సిటీ? హైదరాబాద్లోన నీటి అభావం, తాగడానికి గుక్కెడు నీళ్లు తాగడానికి నీళ్లు లేవు, ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయన్న నమ్మకం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, ఎందుకంటే విపరీతంగా తోడేసుకుంటున్నాం, మోటార్లు పెట్టి తోడేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నారు, హైదరాబాద్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి, ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ వెరీ ఫాస్ట్లీ. వర్షాలలేమి కారణం ఏంటంటే వర్షాలు రాకపోవడం, ప్లస్ అధిక బోర్లు, విపరీతంగా బోర్లు పనిచేస్తూ ఉండడం, ట్యాంకర్లు తిరుగుతున్నాయి, విపరీతంగా ట్యాంకర్లు తిరుగుతున్నాయి. సో మొత్తం మీద జల సంక్షోభం తలెత్తుతోంది. ఇది ఇక్కడ మనం చూడాల్సినటువంటి వాస్తవాలు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, జిల్లాల్లోన మళ్ళీ ఏ ప్రాంతాల్లోనూ మనకి వర్షాభావం ఉందంటే ఇక్కడ మనకు లిస్ట్ కనిపిస్తుంది. వర్షాభావం ఉన్నటువంటి జిల్లాలు ఏవి తెలంగాణలో? వరంగల్, వనపర్తి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, సిరిసిల్ల. ఈ మొత్తం జిల్లాల్లోన వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి. సో ఇదేనమాట ఇక్కడ మొత్తం మీద పరిస్థితి. కాలాలు గడుస్తున్న వర్షాలు మాత్రం మనకు పడట్లేదు. సాధారణంగా మనకు పూర్వకాలం మనకు పంచాంగంలో చెప్తుంటారు, ఇలా ముహూర్తంలోన మనకు వర్షాలు పడతాయని. చూడండి, మృగశిర వచ్చింది, మృగశిర మొత్తం కూడా మండు టెంటలతోనే వెళ్ళిపోయింది. మృగశిర కార్తె అంటే అప్పుడు చేపల మందు కూడా ఇస్తుంటారు హైదరాబాద్లోన. మృగశిర కార్తె వచ్చిందంటే చినుకు పడి తీరాలని అంటారు, ఎందుకంటే అంతకుముందు రోడ్లు పగలేలాగా రోహిణి కార్తె వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత వచ్చింది మృగశిర కార్తె. మృగశిర కార్తెలోన చల్లదనం లేకపోయింది. ఆ తర్వాత ఆరుద్ర కార్తె. ఆరుద్ర కార్తెలో వర్షం వస్తే దరిద్రం తీరిపోతుంది అని ఒక సామెత ఉంది. ఆరుద్ర వలన దరిద్రం పోతుంది అని, అంటే ఆరుద్ర కార్తెలో సమృద్ధిగా వర్షాలు వస్తే పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండితే ఖచ్చితంగా రైతుకు దరిద్రమంతా కొట్టుకుపోతుందని అంటారు. సో ఆరుద్ర కార్తెలోన వర్షాలు పడకపోవడంతో దరిద్రం అలాగే మిగిలిపోయింది. ఆరుద్ర కార్తెలోనూ అంతంత మాత్రమే. ఇప్పుడు పునర్వసు వచ్చింది, మృగశిర పోయింది, ఆరుద్ర పోయింది, పునర్వసు వచ్చింది, కానీ చిరుకు జాడలేదు, వర్షం జాడలేదు. కార్తెలు వెళ్ళిపోతూ ఉన్నాయి, వర్షాలు రావట్లేదు. ప్రకృతి ప్రకోపించింది అనడానికి ఈ ఉదాహరణలు చాలవా?
మనం అభూత కల్పనలు చేయట్లేదు. చూడండి, వర్షాభావ జిల్లాల గురించి మాట్లాడుకున్నాం, వర్షం ఎలా అభావంగా ఉందని చెప్పాం, ఎక్కడ బోర్లు వేయించి రైతులు దుస్థితుల గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఇంకా ఏంటంటే రైతులకు సర్కారు ఒక సూచన కూడా చేసింది, అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఏంటి? 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, వరి వేయొద్దండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోన కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడని ఇప్పటి సర్కారు వాళ్ళు రాజకీయ కామెంట్లు చేశారు, రాజకీయంగా విమర్శలు చేశారు. అప్పట్లో అలా అన్నాడు ఆయన, అలా అన్నాడు, ఇలా అన్నారు, ధాన్యం కొనుగోలు చేయలేకపోయారని. అప్పట్లో కేంద్రం పెట్టిన షరతుకు కుదేలైపోయింది సర్కార్. ఇప్పుడు సేమ్ అదే జరుగుతోంది. ఇప్పుడు కూడా అంతే. సర్కారు ధాన్యం కొనుగోలు చేస్తే మళ్ళీ కేంద్రం ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుంది? కేంద్రం ఏం చెప్తుంది? మీ రేషియో ఆల్రెడీ అయిపోయింది, మీ వాటా అయిపోయింది బాబు, మేము కొనేసాం, ఇంకా వేరే రాష్ట్రాలతో కొనాలి, మీ రాష్ట్రం నుంచి ఇంక ఎక్కువ ధాన్యం కొనము అని నిష్కర్షగా చెప్పేస్తూ ఉంటే మళ్ళీ రైతు ఎక్కడ పోవాలండి? ఇప్పుడు మళ్ళీ ఈ సర్కారు అంటుంది, గత సర్కారు ఏ పాట పాడిందో ఈ సర్కారు ఇప్పుడు అదే ధరువు వేస్తుంది, అదే పాట పాడుతోంది. ఏంటి? 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి, వరి మాత్రం వేయొద్దండి అని నిక్కచ్చిగా చెప్తూ ఉన్నారు. అప్పు చేసి మరీ బోర్లు వేస్తున్న రైతులు, పాపం పల్లెటూళ్ళలో ఉన్న రైతులు అప్పు చేసి మరీ 10వ పరకు అప్పు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకు ఒక పెద్ద ఆశ అండి, ఈరోజు కాకపోతే రేపన్నా నీళ్లు పడుతుంది. అరే, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, వానలు రావట్లేదు అంటే పైన ఆకాశాన్ని నమ్ముకున్నారు, అది కరుణించట్లేదు. కనీసం పాతాళాన్ని నమ్ముకుంటున్నారు, అక్కడి నుంచైనా నీళ్లు బయటకు వస్తాయా అని. పైనుంచి నీళ్లు కిందకు పడిందే, భూగర్భంలో ఇంకందే, అది ఎలా అందుతుంది, ఎలా పైకి ఉబికి వస్తుంది? పాతాళ గంగమ్మను పైకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి గంగ భూమిపైన రాలాలి కదా, అలా వాలట్లేదు, రాలట్లేదు. ఆ దుస్థితి మనం చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ అప్పు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏంటంటే అల్పపీడనాలు, డిప్రెషన్స్ రావాలి. ఈ డిప్రెషన్స్ వలన మనం ఏమైనా గట్టెక్కుతామా? నిజంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఆదుకునేవి అల్పపీడనాలే. ఎప్పుడైతే మనకు కరువు కాటకాలు వస్తాయో అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకోవాల్సింది అల్పపీడనాలు మాత్రమే. ప్రస్తుతం ఇప్పుడు చైనా సరిహద్దు ప్రాంతంలోన బావి అనే పేరుతో ఒక తుఫాన్ అక్కడ కేంద్రీకృతమై ఉంది. బావి తుఫాన్ ప్రభావం భారత్ పైన పరోక్ష ప్రభావమే కానీ ప్రత్యక్ష ప్రభావం చూపించదు. సో బావి తుఫాన్ తూర్పు చైనా తీరాన్ని తాకి భారీ వర్షాలు, వరదలకు కారణంగా మారింది. ఇక్కడ కూడా వర్షాలు వచ్చాయి. ముంబైలో విపరీతమైన వర్షం వచ్చింది, ఎగువ ప్రాంతంలోన బ్రహ్మాండంగా వర్షాలు వచ్చేవి. మనకు రాయగఢ్లోనూ మనం చూసుకున్నాం కదా, గ్యాస్ సిలిండర్లు 3,000 గ్యాస్ సిలిండర్లు వరద నీటికి కొట్టుకుపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అదంతా ఒక ఎత్తు, ఆ చిత్రం ఒక ఎత్తు. మనం ఇక్కడ మాట్లాడుకుంటే వర్షాలు, వరదలకు కారణమైంది తుఫాన్ చైనా వైపు వెళ్ళిపోవడంతో పశ్చిమ పసిఫిక్లోన గాలుల ప్రసరణ మారిపోతోంది. అంటే గాలుల ప్రసరణ విధానంలోన మార్పు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటులోన మార్పు రావచ్చు. ఇది భారత్పై పరోక్ష ప్రభావం మాత్రమే అని చెప్తున్నారు. సో ఇక్కడ వాతావరణ శాఖ అంచనా ఏంటంటే జూలై 2వ వారంలోన 2వ భాగంలోన మాన్సూన్ మళ్ళీ చురుకుగా మారే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక ఆశావహమైన వార్త ఏంటంటే జూలై సెకండ్ హాఫ్, ఆల్రెడీ ఇప్పుడు 15th వచ్చేస్తుంది, 15th తర్వాత వచ్చేటువంటి రిమైనింగ్ హాఫ్లోన మాన్సూన్ రెయిన్స్ వస్తాయేమో, మళ్ళీ చురుకుగా మారతాయేమో. సో అప్పుడైనా వర్షాలు కురిస్తే మన కష్టాలు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రస్తుతం మాన్సూన్ బలహీనంగా ఉంది. కారణాలు ఏంటంటే బలహీనమైనటువంటి మాన్సూన్ ట్రఫ్, ఆ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాల లేమి, దానివల్ల ఇలా అయింది. అయితే ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో మనం కుంభవృష్టిగా వర్షాలు కురిచాయి, వరదలు వచ్చాయని మాట్లాడుకున్నాం కదా. ఎగువ కృష్ణా ప్రాజెక్టు అంటే ఎగువ కృష్ణ, మహారాష్ట్ర ఆ ప్రాంతం అంతా కూడా ఎగువ కృష్ణ, అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే కృష్ణాకు నీళ్ళు వస్తాయి. ఎగువ కృష్ణా ప్రాజెక్టు అంటే ఆలిమట్టి, కర్ణాటకలోన ఆలమట్టిలోన భారీగా వరద నీరు చేరిందన్న వార్త ఇప్పుడు మనకు వినిపిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలకు 1.33 లక్షల 33 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎక్కడ? ఆలమట్టి డ్యాంలోన. మరో 2 రోజుల్లోన దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉన్నాయి. భారీ నీరు అంటే వాళ్ళకి కావాల్సినంత మట్టానికి నీళ్ళు వచ్చేసాక కంపల్సరీగా వాళ్ళు దిగువ ప్రాంతాలకు వదిలిపెట్టాలి. ఆలుమట్టి నీరు కిందకు వదిలితే తప్ప మనకు కృష్ణాకు నీళ్లు రావు. కృష్ణాకు నీళ్లు రావాలి,
గోదావరి ప్రవాహం ఉండాలి. ఇవి రెండు ప్రవాహం ఉంటే కనీసం వర్షాలు కురవకపోయినా కూడా, వర్షాధార పంటలు దెబ్బతీసినా కూడా కాలువ ఆధారంగా వచ్చేటువంటి కెనాల్ ఆధారంగా పండేటువంటి పంటలకు ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. సో ఇదండి వాతావరణ విచిత్రమైనటువంటి పరిస్థితి. చూద్దాం. మళ్ళీ వీ హోప్ ఫర్ ది బెస్ట్. మనం మంచివే ఆశిద్దామంటారు. చినుకులు పడతాయనే ఆశిద్దాం. మళ్ళీ వర్షాలు రావాలని కోరుకుందాం. వాతావరణ శాఖ ఎలాగో చెప్పింది కదా, జూలై 2వ భాగంలోనే వర్షాలు వస్తాయని. అలా రాగలిగితే మాత్రం మళ్ళీ రైతు కాస్త సేదతీరే అవకాశం ఉంటుంది. పంటలు పండే అవకాశాలు ఉంటాయి. పంటలు పండితే మనం అందరం కూడా కాస్త హాయిగా ఉండొచ్చు. ఇదండి వాతావరణానికి సంబంధించినటువంటి రిపోర్ట్. దట్స్ ఆల్.